కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఐకేపీ వీఓఏలకు కనీస వేతనం పెంచాలని మహబూబాబాద్ వీఓఏ అధ్యక్షుడు నీలం కృష్ణవేణి డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఐకేపీ వీఓఏలు కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వీఓఏల సమస్యలను గత ప్రభుత్వం విస్మరించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీఓఏల సమస్యలు పరిష్కరిస్తారని ఆశతో గెలిపించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమను విస్మరిస్తుందని ఐకేపీ వీఓఏ సంఘ అధ్యక్షురాలు ఆవేదన వ్యక్తం చేశారు. వీఓఏలకు కనీస వేతనం 26,000, ఆరోగ్య ప్రమాద భీమాలను కల్పించడం, సిర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఐడి కార్డులు మంజూరు చేయాలని, లేని యెడల ఉద్యమాన్ని ఉధృతం చేసి కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో ఎన్నో ధర్నాలు చేసినప్పుడు మాకు సీతక్క గారు ఒక హామీ ఇచ్చారండి. ఎక్కడ ధర్నా చేసినా గానీ మా ప్రభుత్వాన్ని కనుక మీరు తీసుకొస్తే మీకు 26,000 జీతం ఇస్తామని చెప్పడం జరిగింది. అదే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. ఫస్ట్ ప్రభుత్వాన్ని కోరేది ఫస్ట్ మా ధర్నా ఇదేనండి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసి మాకు ఎన్నో మోసాలు చేసిండు. ఆ ప్రభుత్వాన్ని గద్దదించి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నాం. మా వీఓలు తలుచుకుంటే ఏదైనా చేస్తామని ఈ ప్రభుత్వం నిలబెట్టడానికి మేమెంతో అండగా ఉండి ప్రతి ఒక్క సభ్యురాలకు చేదువాడిగా ఉండి వర్క్ చేసి వాళ్ళకి చెప్పుకుంటే ఈ ప్రభుత్వం మేము తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వం మాకు ఎంతో చేస్తుందని మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, మాకు కనీస వేతనకి 26,000 రూపాయలు ఇవ్వాలని. అదే సీతక్క మనం కోరుకున్నట్టుగానే ఆమె మాకు మంత్రి అయిపోయింది, మంత్రి అయింది. ఆమెను మేము అడుగునేది ఒకటే అండి. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు ఎంతో మోసం చేసిందని ఆమె మాతో చెప్పింది కాబట్టి ఆమె కనీస 26,000 ఇవ్వాలని, మాకు ఐడి కార్డులు ఇవ్వాలని మేము ఎన్నో పనులు చేస్తున్నాం. ఎటు పోతున్నా ఎటు చేసినా గానీ మాకు ఆరోగ్య భద్రత అనేది లేదు. అందులోటి మేము చేసే పని గత 18 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం అని గ్రామ స్థాయిలో ఏ వర్క్ వచ్చినా గానీ కింది స్థాయి నుంచి పనిచేస్తాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన లాస్ట్ కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజాపాలన ఫామ్స్ కూడా మేమే దగ్గరుండి 3 days రాసి ప్రజాపాలన ఫామ్స్ కూడా మేమే సక్సెస్ చేసినాం. ఈ ప్రభుత్వం చింతకంచి మాతో ఎక్కువ పనులు చేపించుకుంటుంది. గత ప్రభుత్వం బీఓఎల్ అంటే ఏందో చేయట్లేదు, సీసీల ద్వారా పనిచేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం బీఓఎల్ పేరు చెప్పి చేపిస్తుంది. అలా గుర్తించినప్పుడు కోరుకుంటున్నాం.